ఆధునిక జీవన శైలిలో పీచు పదార్థాల ప్రాముఖ్యత ఎందుకు తగ్గిపోతోంది? మన పూర్వీకుల ఆహారపు అలవాట్లోని రహస్యం ఏమిటి? పేగుల ఆరోగ్యం, శారీరక మెటబాలిజం సజావుగా సాగాలంటే ఈ పీచు పదార్థాలు ఎంత అవసరం? ఇవి లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? మంచి బ్యాక్టీరియా వృద్ధికి, షుగర్ స్థాయిల కంట్రోల్కి, కొవ్వు కరగటానికి పీచు పదార్థాలు ఎలా ఉపయోగపడతాయి? వాటిని స్పీడ్ బ్రేకర్లతో ఎందుకు పోలుస్తారు? పీచు పదార్థాలు తినటం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఇది నిజమేనా? గుండె ఆరోగ్యానికి వీటి పాత్ర ఏమిటి? దంతాల ఆరోగ్యం కాపాడటంలో పీచు పదార్థాలు ప్రభావం ఎంత? నోటి దుర్వాసన దీంతో తగ్గిపోతుందా? శరీరానికి కావలసిన 40 నుంచి 50 గ్రాముల పీచు పదార్థాలు మన ఆహారంలో ఉంటున్నాయా? చాలామందికి ఈ పీచు పదార్థాల లోపం ఎందుకు వస్తుంది? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్లు, మినరల్స్ వీటి గురించి తెలుసు. అయితే వీటికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ ఫైబర్ అంటే ఈ పీచుకి ఇవ్వరు. అంటే ఇదేముందిలే, ఇది ఫుడ్ కాదు కదా అని అనుకుంటారు. కానీ దీంట్లోనే అసలు ఉన్న ఆరోగ్యం అంతా దాగుంది, రహస్యం అంతా దాగుంది. చాలామందికి దీని ఇంపార్టెన్స్ తెలియదు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. అంటే ఈ ఫైబర్ ఫుడ్, ఈ పీచు పదార్థాలు, ఇది నిజానికి ఆరోగ్యానికి ఆయువు పట్టు అని చెప్పొచ్చు. దీని గురించి దీన్ని డైజెషన్ని కాపాడటంలో, డైజెషన్ ఇంప్రూవ్ చేయడంలో ఈ ఫైబర్ ఫుడ్ ప్రాధాన్యత, అలాగే హై ఫైబర్ తాలూకు కీ రోల్, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా దీని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది శరీరానికి ఒక రక్షా కవచం అని చెప్పొచ్చు. మన శరీరం నిజానికి ఒక అద్భుతమైన దేవాలయం. ప్రతి క్షణం, ప్రతి అవయవం కూడా సమన్వయంతో పనిచేసేటటువంటి ఒక సంక్లిష్టమైన వ్యవస్థ మన శరీరం. ఈ వ్యవస్థ సజావుగా, సక్రమంగా సాగాలంటే బయట నుంచి సరైన పోషణ అందాలి. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. ఈ పోషణలో విటమిన్లు, ప్రోటీన్స్ ఎంత ముఖ్యమో ఎవరు పెద్దగా పట్టించుకొని ఈ ఫైబర్ అంటే పీచు పదార్థాలు కూడా అంతే కీలకం. అరణ్యాల్లో స్వేచ్ఛగా తిరిగేటటువంటి జంతువులు మీరు గమనించారా? అవి అనారోగ్యం పాలవని విధంగా మన పూర్వీకులు కూడా దృఢంగా, ఆరోగ్యంగా జీవించేవాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు. ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు కాకుండా ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి పీచు అధికంగా ఉన్న పదార్థాన్ని వాళ్ళు రోజు తీసుకునేవాళ్ళు. మీరు ఒక 60-70 ఏళ్ల వెనక్కి వెళ్ళి మీరు గుర్తుకు తెచ్చుకోండి. జొన్నల్ని తొక్కేవాళ్ళు, తొక్కి దాంతో జొన్నన్నం వండుకునేవాళ్ళు. ఆఖరికి ఒడ్లు కూడా అంతే, దాన్ని దంచి పుట్టంతా చెరిగి ఆ దంపుడు బియ్యం వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మిల్లింగ్ ప్రక్రియలో ఇవంతా మారిపోయినాయి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాం. అది ప్రాబ్లం. నేటి ఆధునిక జీవన శైలిలో ఈ పీచు పదార్థాలు కనుమరుగయ్యాయి. రకరకాల ఆరోగ్య సమస్యలు విజృంభిస్తూ ఉన్నాయి. ఈ జీర్ణక్రియ శక్తి, శరీరపు రక్షా కవచమైనటువంటి ఈ పీచు పదార్థాల గురించి ప్రతి వాళ్ళకి ఐడియా ఉండటం అవసరం. ఆరోగ్యకరమైన జీవన శైలికి పునాది నిజానికి మన ఫుడ్డే. అందుకే ఆహార విహార ఔషధి అని త్రివిధ వ్యూహాల్లో ముందు ఆహారాన్ని చెప్పారు ఆయుర్వేదంలో. శరీరానికి సరైన పోషకాలు అందటం కూడా చాలా ముఖ్యం. తక్కువ బరువుకి, వ్యాధులు దరిచేరకుండా పోషకాలు సంపూర్ణంగా ఉండటం కోసం అధిక పీచు, అలాగే అధిక ప్రోటీన్స్ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఫైబర్ అంటే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థకి శక్తినిస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని ఈ పీచు పదార్థాలు కాపాడతాయి. పేగుల శుభ్రతకి, దంతాల బలానికి కూడా ఈ పీచు అనేది చాలా అవసరం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా ఆహారంలో ఉండేటటువంటి కిట్టభాగం అంటే ఈ పీచు పదార్థాలు శరీరంలో ఉండేటువంటి అగ్నిని అంటే జీర్ణశక్తిని సరిచేస్తాయి. మలబద్ధకం లాంటి వాటిని నివారిస్తాయి. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాల్ని అన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఇదేంటంటే ఈ పీచు పదార్థాలు ఒక్క ముక్కలో వీటి గురించి చెప్పమంటే ఏం చెప్పొచ్చు అంటే శరీరానికి ఒక అంతర్గత చీపురు అని చెప్పొచ్చు. ఈ పీచు పదార్థాలు అంటే క్లీన్ చేసేటటువంటి ఏజెంట్స్ అని మనం చెప్పొచ్చు. చూడండి, మనం ఒక కొబ్బరి పీచుతో తోగినప్పుడు జిడ్డు ఎట్లా వదిలిపోతుందో ఇది కూడా అంతే. పీచు పదార్థాలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. కరిగే పీచు అంటే సాల్యుబుల్ ఫైబరు, అలాగే కరగని పీచు అంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఉదాహరణకు కమలాపండు తొక్క, దానిమ్మ గింజలు, మనం తినేటటువంటి అనేక కూరగాయల్లో ఉండేటువంటి పిప్పి, ఇదంతా కూడా కరగని పీచు కిందకు వస్తాయి. వీటికి జీర్ణమయ్యే గుణం ఉండదు, అంటే యథాతథంగా బయటకు వచ్చేస్తాయి. మరి కరిగే పీచు శరీరంలో తేలిగ్గా కరిగిపోతుంది. అంటే రెండూ కూడా అవసరమే.
ఒక మనిషికి ప్రతిరోజు కూడా సుమారుగా 30 నుంచి దాదాపుగా 60 అంటే దాదాపుగా 50 గ్రామ్స్ పీచు పదార్థాలు అవసరం. యావరేజ్ చెప్పాలంటే 30 to 40 గ్రామ్స్ పీచు మనకి అవసరం. కాబట్టి ఈ 30 to 50 గ్రామ్స్ పీచు ప్రతి మనిషి తీసుకోవాలి వాళ్ళ అవసరాన్ని పడి. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మన దేశంలో కొంతమంది ఈ పీచు పదార్థాలు బాగా తక్కువ తీసుకుంటున్నారు. అంటే ఒక 80% మందికి శరీరానికి కావాల్సినటువంటి ఈ పీచు అనేది అందటం లేదు. వేరే దేశాల్లో ఈ లోపం ఇంకా ఎక్కువగా తీవ్రంగా కనిపిస్తుంది. కనీసం మన దేశంలో కాస్త నయం. అంటే అక్కడ బయట ఆహారాలు, బేకరీ వస్తువులు, జంక్ ఫుడ్స్, ప్యాక్ చేసినటువంటి పదార్థాలు వీటన్నిటిని ఎక్కువగా తినడం వల్ల ఈ పీచు లోపం అనేది చాలా ప్రబలంగా కనిపిస్తూ ఉంది. ఇది కోలాన్ క్యాన్సర్ లాంటి వాటి ముప్పును పెరుగుతుంది. అందుకే ఒకప్పుడు కోలాన్ క్యాన్సర్స్ మన ఇండియాలో పెద్దగా ఉండేవి కావు, విదేశాలలో ఉండేవి. ఎందుకంటే అక్కడ ఫైబర్ తక్కువ ఉండేది, మనకి ఎక్కువ ఉండేది. కానీ ఈ రోజుల్లో ఇండియాలో కూడా కోలాన్ క్యాన్సర్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. జీర్ణక్రియకి వెన్నుముక అని చెప్పొచ్చు దీన్ని. అంటే పేగుల శుభ్రత అనేది పీచు పదార్థాలతో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి డైజెషన్కి బ్యాక్ బోన్ ఏమిటి అంటే ఈ ఫైబర్ అనేది. ఎందుకంటే ఈ ఫైబర్ తోటే క్లీన్లీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది పీచు పదార్థాలు అంటే కేవలం ఏదో కాన్స్టిపేషన్ నివారించేటువంటి, మోషన్ని సులభతరం చేసేటువంటి ఆ పదార్థాలే అని అనుకుంటూ ఉంటారు. కానీ పీచు పదార్థాలు శరీరంలో 1 కాదు 2 కాదు అనేక అద్భుతాలు చేస్తాయి. ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే బ్యాక్టీరియా అంటంతోనే అందరూ భయపడిపోతూ ఉంటారు. యాంటీ బ్యాక్టీరియల్స్ వాడుతూ ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే ఆ బ్యాక్టీరియాని చంపడం అనుకుంటారు. కాబట్టి ప్రతిదాన్ని చంపడం అనేది పద్ధతి కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి చెడు చేసే బ్యాక్టీరియాతో పాటుగా మంచి చేసేటువంటి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. వాటి వృద్ధి అనేది చాలా అవసరం. అంటే ప్రో బ్యాక్టీరియా ఉంటాయి కదా, వాటి వృద్ధి అనేది చాలా అవసరం. మన పేగుల్లో ఉండేటువంటి ఈ మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. పీచు పదార్థాలను ఆహారంగా తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ పీచు పదార్థాన్ని ఈ బ్యాక్టీరియా తిని అది ఇంటర్నల్గా తీసుకుంటూ ఆ బ్యాక్టీరియా, మంచి చేసే బ్యాక్టీరియా జీవిస్తుంది. ఇది కీలకం. ఈ మంచి బ్యాక్టీరియా పెరిగిందనుకోండి, అప్పుడు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరానికి ఏం చేస్తాయి? ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ. అంతేకాదు ఈ మంచి బ్యాక్టీరియా డోపమిన్, అలాగే సెరిటోనిన్, ఇంకా విటమిన్ కే, ఇంకా విటమిన్ B12 లాంటి ముఖ్యమైన పదార్థాల తాలూకు తయారీకి కూడా ఇవన్నీ సహాయపడతాయి. కాబట్టి అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బ్యాక్టీరియాకి తగినటువంటి ఆహారం అనేది ఇవ్వాలి. ఇది ముఖ్యం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే ఇక్కడ రక్తంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ అంటే చక్కెర నియంత్రణ కూడా చాలా అవసరం. ఇక్కడ పీచు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అద్భుతంగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. చక్కెరని ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఇవి పీచు పదార్థాలు స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుకొని నెమ్మదిగా రక్తంలో కలిసేలాగా చేస్తాయి. కాబట్టి దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో ఉన్నటువంటి తటాలను అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. అంటే స్పైక్ అనేది రాదు. షుగర్ అదుపులో ఉంచుకోవాలంటే పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, చెరుకు ముక్క తినండి, ఒక గుప్పెడు పంచదార నోట్లో వేసుకోండి, రెండింటికి తేడా ఉంటుంది. మీరు అంత పెద్ద చెరుకు ముక్క తింటే దాంట్లోంచి మీకు తీపి రసం ఎంత ఉంటుంది? దాదాపు 1 టీ స్పూనే ఉంటుంది. అదే మీరు ఒక గుప్పెడు పంచదార తింటే 1 టేబుల్ స్పూన్ పంచదార అంటే కంప్లీట్ షుగర్ అంటే ఎంటీ క్యాలరీస్ మీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది తేడా. కాబట్టి ఈ డిఫరెన్స్ని మీరు ఆలోచించాలి. చెరుకులో పీచు ఉండటం వల్ల మనం తినేటటువంటి ఆ షుగర్ కంటెంట్, ఆ జ్యూస్ అనేది జ్యూసీగా నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. పంచదార తక్షణమే శరీరంలోకి దూకుతుంది. పీచు లేనటువంటి ఆహారం తింటేనే ఈ షుగర్ వ్యాధి త్వరగా కంట్రోల్లోకి వస్తుంది. పీచు అనేది ఫైబర్. ఈ ఫైబర్ అంటే ఏం చేస్తుంది? నెమ్మదిగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి పీచు లేని మీరు ఆహారం తిన్నారనుకోండి, షుగర్ పెరుగుతుంది. పీచున్న ఆహారం తింటే ఆ షుగర్ తటాలను పెరగకుండా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి యూజ్ దీనికి ఉంది. ఇదేంటంటే ఒబేసిటీ అంటే ఊబకాయం నివారణకి కూడా ఈ పీచు అనేది మీకు సహాయపడుతుంది. పీచు లేని ఆహారాలు వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తూ ఉంటాయి. శరీరం దాన్ని వాడుకోలేదు అనుకోండి, అప్పుడు అవి ఆ పదార్థాల కొవ్వు కింద మారిపోతూ ఉంటాయి. కాబట్టి పీచు తక్కువగా తీసుకుంటే బరువు వేగంగా మీరు పెరుగుతారు. అంటే పీచు బాగా రెస్ట్రిక్ట్ చేస్తూ తీసుకున్నారనుకోండి, ఏముంది, ఇంకా ఆటోమేటిక్గా మీరు బరువు పెరిగిపోతారు. పీచు పదార్థాలు ఆహారంలో ఉండేటువంటి కొవ్వులు, కొలెస్ట్రాల్ని బంధించేసేసి శరీరం గ్రహించకుండా బయటికి పంపించేస్తూ ఉంటాయి, బైండ్ చేస్తూ ఉంటాయి. ఈ పీచు పదార్థాలు ఏం చేస్తాయి? కొవ్వును బైండ్ చేస్తాయి, కొలెస్ట్రాల్ని బైండ్ చేస్తాయి. కాబట్టి బైండ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కొలెస్ట్రాల్ కానీ కొవ్వు కానీ శరీరంలోకి వెళ్ళదు. దాంతో అది బయటికి వెళ్ళిపోవటానికి ఈ పీచు పదార్థాలు సహాయపడతాయి. ముఖ్యంగా జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహారంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని పేగుల నుంచి రక్తంలోకి వెళ్లకుండా ఇవి లాగేసేసి బయటికి పంపుతూ ఉంటాయి ఈ పీచు పదార్థాలు అనేవి.
ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే అసలు ఆయుర్వేదం దీన్ని ఎలా చూస్తుంది, ఆయుర్వేద దృష్టిలో ఈ పీచు పదార్థాల తాలూకు ప్రత్యేకత ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. ఆయుర్వేదం అగ్నితత్వాన్ని, జీర్ణక్రియ ప్రాధాన్యతని నొక్కి చెప్తుంది. పీచు పదార్థాలు మలాన్ని అంటే శారీరక విసర్జితాలని సరిగ్గా బయటికి పోయేలాగా చేస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణకి అంటే డీటాక్సిఫికేషన్కి సహాయపడుతుంది. అంటే పేగుల్ని ఇది శుభ్రంగా ఉంచుతుంది. మనం రోజు ఇల్లు ఉడిచి శుభ్రం చేసుకుంటున్నట్టుగా ఈ పీచు పదార్థాలు పేగుల్ని కంటిన్యూస్గా శుభ్రం చేసుకుంటూ ఉంటాయి. ఈ చెడ్డ క్రిములు కానీ సూక్ష్మజీవులు కానీ పెరగకుండా ఈ పీచు అనేది కాపాడుతూ ఉంటుంది. దీనివల్ల పేగు క్యాన్సర్, ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్ లాంటివి రాకుండా చాలా రక్షణగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అంతేనా, ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఉంది ఈ పీచుకి. ఇదేంటంటే నోటి ఆరోగ్యం, అలాగే దంత సౌభాగ్యం. అంటే ఈ దంతాల పటిష్టతకి పీచు అనేది చాలా ఉపయోగపడుతుంది. నోటి ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల దంతాలు, చిగుళ్ళు కూడా గట్టి పడతాయి. నోట్లో ఆ చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా, నోటి దుర్వాసన రాకుండా ఈ పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహారం సహాయపడుతుంది. పీచు లేని ఆహారం నోటిని పాడు చేస్తుంది, పీచున్న ఆహారం నోటిని శుభ్రం చేస్తుంది. సింపుల్. ఇప్పుడు మీరు అడవిలో ఉండేటువంటి జంతువులు గమనించండి, ఆఖరికి మీ పెంపుడు కుక్కలను గమనించండి, పెంపుడు పిల్లులను గమనించండి. అవి ఏమన్నా రోజు బ్రష్ చేసుకుంటున్నాయా అంటే ఇలా వైల్డ్గా పెరిగేటువంటి జంతువులు సహజమైన ఆహారం తినడం వల్ల వాటికి బ్రష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇప్పటికైతే డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఉంటున్నాయో, అంటే మనతో పాటు మనలాగా జీవింపజేస్తున్నాం కొన్ని యానిమల్స్ని, అందుకని మనలాగా వాటికి సమస్యలు వస్తున్నాయి. అందుకే కొంతమంది ఆఖరికి డాగ్ స్టోర్స్లలో చూస్తున్నాం, వాటికి కూడా బ్రష్లు వస్తున్నాయి, వాటికి కూడా టూత్పేస్ట్లు వస్తున్నాయి. ఎందుకంటే వాటికి మనం తినేటువంటి పీచు లేని ఆ ఫుడ్ పెడుతున్నాం కాబట్టి. అందుకే మనం పెడుతున్నా వాటి జాగ్రత్తలు అవి తీసుకుంటూ ఉంటాయి. పిల్లిని చూడండి, గడ్డి తింటూ ఉంటుంది. అప్పుడప్పుడు మీ పెంపుడు కుక్కల్ని వాకింగ్ తీసుకెళ్ళండి, అది ఏం చేస్తుంది, అప్పుడప్పుడు నేరుగా గడ్డి తింటుంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇదేమిటి, ఇది హెర్బివోరస్ కాదు కదా, అంటే మొక్కలు తిని బతికేటువంటి జంతువు కాదు కదా, ఇది మొక్కలే గడ్డి ఎందుకు తింటుందని. ఎందుకు అంటే దాని ఫైబర్ కోసం. కాబట్టి ఒకవేళ మనం బలవంతంగా దాని ఆరోగ్యాన్ని చెడగొట్టాలని ట్రై చేసినా దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జంతువులు ట్రై చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది ఇక్కడ కీలకం. మనం ఉడికించినటువంటి ఆహారాలు తినడం వల్ల నోటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ పీచు పదార్థాలు తీసుకుంటే ఆటోమేటిక్గా పీచు అనేది ఏం చేస్తుంది, ఆ సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే ఈ పీచు పదార్థాలకు సంబంధించి కొన్ని యథార్థాలు ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. పూర్వకాలంలో ఈ పీచు ఎక్కువగా తింటే సరిగ్గా అరగదని, విరేచనాలు అవుతాయని పెద్దవాళ్ళు పిల్లల్ని వారిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇదేంటంటే నిజానికి పీచు ఎక్కువగా తిన్నప్పుడు చెప్తున్నాం కదా, అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని. కాబట్టి అది వెళ్ళాలి, బయటికి వెళ్తేనే మంచిది. రోజుకి 3 లేదా 4 సార్లు మీకు విరేచన అయినంత మాత్రాన, అంటే మోషన్కి మీరు వెళ్ళినంత మాత్రాన ఆ శరీరం నుంచి అయ్యో ద్రవాలన్నీ నష్టం జరుగుతున్నట్టుగా కాదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పల్చగా నీళ్ళలాగా వెళ్ళటం అనేది నిజానికి రోగ లక్షణం. అంటే అతిసారంలాగా అవటం రోగ లక్షణం. కానీ 2-3 సార్లు మామూలుగా సెమీ సాలిడ్గా మోషన్ అయితే అదే రోగ లక్షణం కాదు. మామూలుగా 2-3 సార్లు ఆరోగ్యంగా మోషన్ వెళ్ళటం అనేది నిజానికి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అలా మోషన్ వెళ్ళే వాళ్ళకి పేగులు ఆరోగ్యంగా ఉన్నాయని నిజానికి అర్థం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే ఈ పీచు పదార్థాలు అన్నా సరే మరి ఇవి దేంట్లో ఎక్కువగా లభిస్తాయి, ఇది మీరు తెలుసుకోవటం అనేది అవసరం. చూడండి, జంతు సంబంధమైన ఆహారాల్లో పీచు అనేది అస్సలు ఉండదు. అలాగే పాలిష్ పట్టినటువంటి తెల్లటి బియ్యంలో ఉండదు, బొంబాయి రవ్వలో పీచు ఉండదు, ఉప్పుడు రవ్వలో కూడా ఉండదు, మైదా పిండిలో అస్సలు ఉండదు. అలాగే ఈవెన్ ఇట్లాంటి అంటే ప్రత్యేకంగా ఈ పిండ్లు అంటాం కదా, ఇలాంటి పిండ్లలో ఈ పీచు అనేది ఉండదు. అలాగే గిర్నీళ్ళల్లో కొంతమంది జల్లెడ బట్టి చేయించుకుంటారు అంటే స్మూత్గా రావాలని. అలాంటి జల్లెడ పట్టినప్పుడు కూడా పీచు అంతా ఫిల్టర్ అయిపోతుంది. కాబట్టి అలాంటి పిండిలో కూడా ఈ పీచు అనేది ఉండదు. అయితే మరి పీచు దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే చియా సీడ్స్ లాంటి వాటిల్లో 32% వరకు పీచు ఉంటుంది. అలాగే హెంప్ సీడ్స్ అని పీచు చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇంకా ధాన్యాల విషయంలో కిన్వా, లేకపోతే కొర్రలు, రాగులు, జొన్నలు, ఓట్స్, అలాగే పాలిష్ పట్టని దంపుడు బియ్యం, వీటిలో పీచు అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి మీరు ఎంచుకోవచ్చు ఫైబర్ కోసం. 10 to 13% వరకు పీచు ఉంటుంది. ఇక సింపుల్గా చెప్పాలంటే బియ్యం గోధుమల కంటే కూడా ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటన్నిటిలో పీచు అనేది ఎక్కువ ఉంటుంది. ఇక కూరగాయలన్నింటిలో ముఖ్యంగా సొరకాయ, బీరకాయ, దోసకాయ, ఆఖరికి అరటికాయ లాంటి వాటిలలో కూరగాయలలో తొక్కలతో సహా వండుకుంటే అప్పుడు మీకు వీటి ద్వారా పీచు అనేది పుష్కలంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి, ఫైబర్ తీసుకోమన్నాం కదా అని ముదిరిన కాయలు బాగా పీచుండేవి మరీ ఎక్కువ తిన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ అవి డైజెస్ట్ అవ్వకుండా ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి వాటిని తినకుండా ఉండటం మంచిది. అంటే
ఫైబర్ అనడంతోనే అది మళ్ళీ ఎంటైర్గా ప్రతిదానికి సమస్య నెగిటివ్ సైడ్ ఉన్నట్టుగానే ఫైబర్ మరీ ఎక్కువ తీసుకున్న ఇబ్బందే. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే వీటిని కూడా వీటి మీద ఐడియా ఉండాలి. ఒకటి, జన సంబంధితంగా ఏమైనా అసౌకర్యం ఉండొచ్చు. కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాగే ముడి పీచు పదార్థాలు ఎక్కువగా తింటే ఆహారం తీసుకోవడం వల్ల ఉబ్బరింపు, గ్యాస్ లేదా కడుపు నొప్పి లాంటివి రావచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పీచు పదార్థాల వినియోగాన్ని ఉన్నట్టుండి పెంచినప్పుడు ఈ సమస్య వస్తుంది. క్రమంగా పెంచితే అంతగా ఇబ్బంది రాదు. ఇంకోటి ఏంటంటే, ఈ హై ఫైబర్ డైట్ తోటి ఇబ్బంది, పోషకాల శోషణకి సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే కొన్నిసార్లు ఈ పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తిన్నారనుకోండి, అప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గొచ్చు, ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గొచ్చు, జింక్ లాంటి ఖనిజాల శోషణకి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే స్లో రిలీజ్ కదా, వాటిని రిలీజ్ అవ్వనివ్వదు. ముఖ్యంగా తృణధాన్యాల నుంచి లభించేటటువంటి ఫైటేట్ ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇలాగా ఈ మినరల్ అబ్జార్ప్షన్కి కుంటుపడుతూ ఉంటుంది. అలా ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రాసెస్ చేసినటువంటి ఫైబర్ ఎన్రిచ్డ్ అని మీరు చూస్తూ ఉంటారు సూపర్ బజార్లలో, డైజెస్టివ్ బిస్కెట్స్ అని ఉంటాయి. ఆ డైజెస్టివ్ బిస్కెట్స్లో ఏముంటుంది, మొత్తం ఫైబర్ రిచ్డ్ అని కనిపిస్తూ ఉంటుంది, అంటే ఫైబర్ ఎన్రిచ్డ్ అని కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే అది అబ్బో మొత్తం ఫైబరే కదా, హ్యాపీ కదా అనుకొని వాటి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అయితే ఇక్కడే ఈ ఫుడ్ ఇండస్ట్రీ తాలూకు ట్రిక్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆ ఫైబర్ మీద ఉండేటువంటి క్రేజ్ను ఉపయోగించుకొని ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ముందు మైదా పిండి తీసుకుంటారు. తీసుకొని హైలీ ప్రాసెస్డ్ ఇలాగ పిండ్లు తీసుకొని మొత్తం ఫైన్గా జల్లించి మొత్తం దాన్ని సపరేట్ చేసి ఆ ఫైన్ పౌడర్ తీసుకొని అలాంటి ఆ పిండికి, అలాంటి ఆ స్నాక్స్కి, వీటికి మళ్ళీ ఐసోలేటెడ్ ఫైబర్లను కలుపుతున్నారు. అంటే ముందు మామూలుగా తీసుకుంటారు, దాంట్లో ఏ పీచు లేకుండా, ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చిన తర్వాత దానికి అప్పుడు మళ్ళీ ఐసోలేటెడ్ ఫైబర్ని కలుపుతారు. అంటే అంతకుముందే వేరుపరిచిన ఫైబర్ని కలుపుతారు. అంటే ఏమిటి, ఇన్యులిన్ లేదా సెల్యులోజ్ లాంటివి కలుపుతారు. ఇక్కడ అసలైన సమస్య, ఈ కృత్రిమ రూపాలు సహజ పీచు పదార్థాలలాగా పూర్తి ప్రయోజనాలు మీకు ఇవ్వవు. కాబట్టి దీంతో మీరు అనవసరంగా ఫైబర్ తిన్నాం అనుకుంటూ ఉంటారు, కానీ దానివల్ల మీకు ప్రయోజనం అందదు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అతిగా దృష్టి పెట్టడం కూడా ఈ ఈక్వాలిటీని దెబ్బతీస్తుంది. అంటే మనకి అన్ని ఫుడ్స్ అన్ని రకాలుగా అందాలి. ఇప్పుడు ముడి పీచు పదార్థాలపైన మీరు ఓవర్గా దృష్టి పెట్టారనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఇతర న్యూట్రియంట్స్ని మీరు నెగ్లెక్ట్ చేసేటువంటి రిస్క్ ఉంటుంది, ఇతర ముఖ్యమైన పోషకాలని మీరు విస్మరించేటటువంటి రిస్క్ ఉంటుంది. అంటే నిజంగా ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఆహారంలో మీకు తగినంత ప్రోటీన్ ఉండాలి, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండాలి, సూక్ష్మ పోషకాలు కూడా ఉండాలి. అంటే ఈ పీచు కేవలం దాంట్లో ఏ పోషకాలు ఉండవు కదా, కాబట్టి మళ్ళీ ఉట్టి పీచ తీసుకున్నానుకోండి ఈ పోషకాలు అందవు మీకు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సమతుల్యత, అలాగే మీ వ్యక్తిగతంగా మీ శారీరక అవసరాలు, వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ముడి పీచు పదార్థాలతో కూడినటువంటి ఆహారం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే ప్రిస్క్రిప్షన్ సరిపోదు, అంటే సరిపోయేటువంటి పరిష్కారం కాదు ఇది. ప్రతి వ్యక్తి శరీరతత్వం, వాళ్ళకు ఉండేటువంటి వైద్యపరమైన పరిస్థితులు, అలాగే వాళ్ళ మొత్తం ఆహారపు నాణ్యత, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఈ ఫైబర్ని సూచించాల్సి ఉంటుంది. పీచు పదార్థాలని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళడం అనేది ఒక మంచి పద్ధతి. అలాగే కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు ఇలాంటి సహజ ఆహారం నుంచి ఆ పీచు పొందేలాగా చూడటం అనేది రెండోది. అంతేగాని సౌర్ బజార్లోకి వెళ్ళి డైజెస్టివ్ బిస్కెట్స్ అని హై ఫైబర్ ఉండేటువంటి బిస్కెట్లు తినడం కాదు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వీటి వల్ల ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఫైబర్ వల్ల తగినంత నీళ్లు, రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగటం కూడా చాలా ముఖ్యం. పోషకాహారం విషయంలో ఇలాగా చాలా విషయాల మాదిరిగానే లిమిటెడ్ యూజ్ అనేది వ్యక్తిగత అవసరాలను తగినట్టుగా మార్చుకుంటూ వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. మీ అవసరాలు ఏమిటనే దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్లా ముడి పీచు పదార్థాలతో కూడినటువంటి ఆహారాన్ని మీరు తెలివిగా ఎంచుకుంటే అది కేవలం ఒక కొత్త అలవాటు, అంటే ఒక ట్రెండ్ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్లో దీర్ఘకాలపు ఆరోగ్యానికి ఇది పునాది అవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు విన్నవించాలి. పీచు పదార్థాలు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాదు, శరీరంలో ఉండేటటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, బరువుని అదుపులో ఉంచుతాయి. ఇవి పేగు క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధుల నుంచి ఈ పీచు పదార్థాలు రక్షిస్తాయి. ఆహారపు అలవాట్లని మార్చుకోవటం నిజానికి చిన్న పని కాదు, కానీ ప్రతిరోజు మనం పెట్టేటటువంటి ప్రతి ముద్ద మన శరీరాన్ని నిర్మించే ఒక ఇటుక అని చెప్పొచ్చు. ఆరోగ్యకరమైన ఈ పీచు అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని మీరు మీ అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవాలి. అది మీ పేగులకి జీవం పోస్తుంది, మీ దంతాలకి బలాన్ని ఇస్తుంది, అలాగే మీ శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. ఈ జీర్ణక్రియ అనే మహాసముద్రంలో పీచు పదార్థాలు అనేవి
ఓడని నడిపించేటువంటి ఒక తెరచాప లాంటివి. కాబట్టి ఇవి లేనిదే ప్రయాణం కష్టం అవుతుంది. ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. మీ ఆరోగ్యం నిజానికి మీ చేతుల్లో, మీ ఆహారంలోనే ఉంటుంది. కాబట్టి నిన్ను నీరేళ్లు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి తెలివైనటువంటి ఎంపికలు చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.